హలో అండి. న్యూ పీపుల్ కొత్తగా వర్క్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ వీడియో చూడండి. ఫస్ట్ సెట్టింగ్స్ అవుట్ చేయాలండి. తర్వాత వర్క్ ప్రాసెస్. ఈ ఒక్క వీడియోలో మీరు చేసే మొత్తం వర్క్ ప్రాసెస్ అన్నీ ఉంటాయి. ఇదొకటి ఫాలో అవ్వండి. సో, ఫస్ట్ జీమెయిల్ అండి. జీమెయిల్ చేసే వాళ్ళకి, జీమెయిల్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ సెట్టింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రీన్ మీద ఇదిగోండి జీమెయిల్ యాప్ పెట్టుకున్నాను పైన. సో, సెలెక్ట్ జీమెయిల్ యాప్. జీమెయిల్‌లో చేసే వాళ్ళకి మాత్రమే జీమెయిల్ యాప్ సెలెక్ట్ చేయండి. లెఫ్ట్‌లో మెనూ ఐకాన్ అండి. లెఫ్ట్ 3 డాషెస్ మెనూ ఐకాన్. స్క్రోల్ చేయండి. సెట్టింగ్స్ అండి. కింద సెట్టింగ్స్‌లో ఫస్ట్ ఆప్షన్ జనరల్ సెట్టింగ్స్. కొంచెం స్క్రోల్ డౌన్ అండి. ఇక్కడ చూడండి ఓపెన్ వెబ్ లింక్స్ ఇన్ జీమెయిల్. అది టిక్ చేయకూడదండి. టిక్ ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నాను, అక్కడ టిక్ ఉండకూడదు. జనరల్‌గా మీకు టిక్ ఉంటుంది. ఆ టిక్ తీసేసేయండి. ఓపెన్ వెబ్ లింక్స్ ఇన్ జీమెయిల్‌కి టిక్ ఉండకూడదు. ఇది జీమెయిల్ సెట్టింగ్స్ అండి. ఓకే. ఇప్పుడు జీమెయిల్ వర్క్ ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ జీమెయిల్ ఓపెన్ చేసుకోండి. మీరు ఇచ్చిన ఐడీస్కి మెయిల్స్ వస్తాయండి. సో, ఫస్ట్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్‌గా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ట్రైనింగ్ పర్పస్ కోసం కొన్ని ఈమెయిల్స్ పెట్టుకున్నాను. అందులో ఒకటి. రైట్ సైడ్ మెనూ చూడండి. ప్రొఫైల్ దగ్గర ఒక ఒక ప్రొఫైల్‌లో ఉన్నాను నేను. నౌ మెనూ రండి. లెఫ్ట్‌లో మెనూ. ఈ ప్రొఫైల్‌లో స్క్రోల్ చేశాక ఇక్కడ చూడండి స్పామ్. ఫస్ట్ బల్క్ కాబట్టి జనరల్‌గా స్పామ్‌కి వస్తాయండి. ఎక్కువ వస్తాయి కాబట్టి స్పామ్‌కి వెళ్ళండి. రీఫ్రెష్. చూడండి ఒకసారి రీఫ్రెష్ చేసుకోండి. ఒకటి సెలెక్ట్ చేసుకుని పైన చూడండి సెలెక్ట్ ఆల్ చేసుకున్నాక రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది మెయిన్ ఆప్షన్ అండి. మెయిన్ రిపోర్ట్ నాట్ స్పామ్ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. మళ్ళీ ఒకసారి చూడండి ఏమైనా పెండింగ్ ఉంటే మొత్తం కూడాను మీకు ఎన్ని ఉంటే స్పామ్లో అన్నిటి కూడా సెలెక్ట్ చేసుకొని రిపోర్ట్ నాట్ స్పామ్. ట్రైనింగ్ వీడియో గట్రా ఎక్కువ ఉంటాయండి. జనరల్గా డైలీ మీరు కంప్లీట్ చేసుకుంటూ ఉండవు. చూడండి ఉన్న అన్నీ కూడా రిపోర్ట్ నాట్ స్పామ్ చేసేసాం. స్పామ్ బాక్స్ నుంచి అన్నీ సెలెక్ట్ చేసుకుని రిపోర్ట్ నాట్ స్పామ్ చేసుకున్నాం. ఇప్పుడు సేమ్ మళ్ళీ మెనూకి వచ్చానండి. లెఫ్ట్లో ఇవి డైరెక్ట్గా మెయిల్ బాక్స్కి రావు. ప్రమోషన్స్ చూడండి, ప్రైమరీ కింద ప్రమోషన్స్ ఉంది. ప్రమోషన్స్లోకి వెళ్తాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి. సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఒకటి సెలెక్ట్ చేసుకుని అన్నీ సెలెక్ట్ ఆల్ చేసుకుని రైట్ సైడ్ మెనూ. ఇప్పుడు చూడండి మూవ్ టు ఫస్ట్ ఆప్షన్ మూవ్ టు ప్రైమరీ. మనం ఫస్ట్ స్పామ్ నుంచి రిపోర్ట్ నాట్ స్పామ్ చేసేసాక మిగతా మెయిల్స్ అన్నీ కూడా ప్రమోషన్స్కి వస్తాయి. ఆ ప్రమోషన్స్లో అన్నీ సెలెక్ట్ చేసుకుని మూవ్ టు ప్రైమరీ. ఎన్ని ఉంటే అన్నీ కూడాను పెండింగ్ లేకుండా సెలెక్ట్ చేసుకుని మూవ్ టు ప్రైమరీ. ఓకే. నౌ వర్క్ అండి. జనరల్గా డైలీ సబ్జెక్ట్ లైన్ పెడతాము గ్రూప్లో, అది సెలెక్ట్ చేసుకుని చేయండి. లేదంటే మీరు ఈ వర్క్ పర్పస్కే ఈమెయిల్స్ ఇచ్చారు కాబట్టి జనరల్గా వచ్చినట్టుగా వర్క్ చేసేసుకోండి. ఏదైనా చేంజ్ ఉన్నా అప్డేట్ ఉన్నా మేము గ్రూప్లో పెడతాం, చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రైమరీలోకి వెళ్ళండి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెసేజెస్ ఉన్నాయి చూడండి. మీరు ఏం చేస్తారంటే చూడండి, మనం ఈ ప్రాసెస్ మొబైల్ డేటాతోనే చేయాలి. సో పైన చూడండి సిమ్1 డేటా ఆన్ చేస్తుంది. మొబైల్లో ఉన్నాము. ఫస్ట్ మెయిల్ ఓపెన్ చేశాను. ఇది వర్క్ ప్రాసెస్ అండి. ఇక్కడ కంటెంట్లో పైన ఒక లింక్ ఉంది, సూపర్ ఆన్లైన్ బింగో లేదా జాయిన్ నౌ. ఈ రెండిట్లో ఏ ఒక్క లింక్ అయినా ఓపెన్ చేయాలి అంతే. ఒక్కసారి క్లిక్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఎనీ వెబ్సైట్, ఏవేదో ఒక వెబ్సైట్ ఉంటుంది. ఒకసారి పైకి కిందకి జస్ట్ ఒక్కసారి 1 2 3 అంటే సరిపోతుంది. కమ్ బ్యాక్ అంతే. రెండో దానికి వెళ్ళిపోండి. లింక్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అయింది. ఒకసారి పైకి అనండి, తర్వాత మళ్ళీ కిందకి
డన్, వెనక్కి వచ్చేసాం. ఇలా ఎన్ని మెయిల్స్ వస్తే అన్ని మెయిల్స్ కూడా ఓపెన్, క్లిక్, స్క్రోల్, డన్, వెనక్కి వచ్చేసింది. ఒక మెయిల్ ఒకసారి క్లిక్ చేయండి, 2-3 సార్లు క్లిక్ చేయొద్దండి, డబుల్ క్లిక్స్ పడతాయి. ఓపెన్, క్లిక్, స్క్రోల్, బ్యాక్. నౌ ఇది ఫస్ట్ మెయిల్ ఐడి. ఫస్ట్ మెయిల్ ఐడిలో మీకు ఆ రోజున ఎన్ని మెయిల్స్ వచ్చాయో అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేయాలి. ట్రైనింగ్ వీడియో కాబట్టి అన్నీ చేయట్లేదు, కొన్నే చేస్తున్నాను. మీరు మాత్రం ఆ మెయిల్ ఐడిలో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా ఓపెన్, క్లిక్, స్క్రోల్ చేసేసండి. నెక్స్ట్ ఒక్కసారి ఫస్ట్ మెయిల్ ఐడిలో ఇదిగోండి ఈ మెయిల్ ఐడిలో ఉన్నాయన్నీ చేసేసాను నేను. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మెనూలో ఫ్లైట్ మోడ్కి వెళ్ళండి. ఒకసారి ఫ్లైట్ మోడ్ చూడండి, సిగ్నల్ పోతుంది. ఒక 30 సెకండ్స్ ఉండండి, ఎక్కువసేపు వద్దు, 30 సెకండ్స్ ఉండండి. ట్రైనింగ్ పర్పస్ కాబట్టి ఎర్లీగా తీస్తున్నారు, మీరు మాత్రం 30 సెకండ్స్ ఉండండి. ఫ్లైట్ మోడ్ ఆన్ చేయండి. మళ్ళీ పైన చూడండి సిగ్నల్ వచ్చేసింది, నెట్ కూడా కనెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ కార్నర్లో మీ మెనూలో మీ నెక్స్ట్ మెయిల్ ఐడి ఏదైతే అది ఒకదానికి వెళ్ళండి. మళ్ళీ సేమ్ రిపీట్ ప్రాసెస్. ఫస్ట్ ఇక్కడ ఉన్న మెయిల్స్ అన్నీ మెనూలో లెఫ్ట్ సైడ్ మెనూలో స్పామ్లో ఉన్నాయి. సెలెక్ట్ ఆల్, రైట్ సైడ్ మెనూలో మెయిన్ అండి రిపోర్ట్ నాట్ స్పామ్. ఎస్, ఉన్న అన్నీ కూడా మెయిల్స్ ఎన్ని ఉంటాయి అన్నీ సెలెక్ట్ ఆల్, మెనూ రిపోర్ట్ నాట్ స్పామ్, సెలెక్ట్ ఆల్, రిపోర్ట్ నాట్ స్పామ్. ఇక్కడ మెయిల్స్ అన్నీ కూడా స్పామ్ నుంచి రిపోర్ట్ నాట్ స్పామ్ చేసాం. నెక్స్ట్ ఏమవుతున్నాయండి, లెఫ్ట్ మెనూలో ఇవన్నీ కూడాను ప్రమోషన్స్లో ఉంటున్నాయి. ఇదిగోండి సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ ఆల్. ఇప్పుడు మెనూ రైట్ సైడ్ మెనూ మూవ్ టు ప్రైమరీ. ఎన్ని ఉంటే అన్ని సెలెక్ట్ చేసేసుకొని మూవ్ టు ప్రైమరీ. ఓకే, నౌ ప్రైమరీలో ఉన్నాయి. సేమ్ అండి, మెయిల్ ఓపెన్ చేయటం, క్లిక్, ఓపెన్, క్లిక్, ఒకసారి స్క్రోల్ చేయండి అప్ అండ్ డౌన్ 3 సెకండ్స్, బ్యాక్. రెండోది ఓపెన్, అప్ అండ్ డౌన్, బ్యాక్. ఇప్పుడు ఈమెయిల్ ఐడిలో ఎన్ని ఉంటే అన్నీ ఓపెన్ క్లిక్ చేసేస్తామండి, అన్నీ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఐడి మారేటప్పుడు సేమ్ ప్రాసెస్. ఈ ఐడిలో ఉన్న మెయిల్స్ అన్నీ అయిపోయాక సేమ్ ప్రాసెస్, ఫ్లైట్ మోడ్ ఆన్, 30 సెకండ్స్ ఆగండి, ఫ్లైట్ మోడ్ ఆఫ్. సిగ్నల్ వచ్చాక మెనూలో మీ నెక్స్ట్ మెయిల్ ఐడికి వెళ్ళిపోండి. సేమ్ ప్రాసెస్, స్పామ్లో ఎన్ని ఉన్నాయి స్పామ్లో అన్నీ తీసుకుని రిపోర్ట్ నాట్ స్పామ్ చేసి ప్రమోషన్స్ నుంచి మూవ్ టు ప్రైమరీ చేసి ప్రైమరీలో అన్నీ కూడాను ఓపెన్ క్లిక్ చేయాలి. ప్రతి ఐడి మారేటప్పుడు ఫ్లైట్ మోడ్ చేయాలండి. 10 ఐడీస్ ఇచ్చారు కాబట్టి ఒక్కొక్క ఐడి మారేటప్పుడు ఫ్లైట్ మోడ్ చేసుకుని ఐడి లోపల ఎన్ని మెయిల్స్ ఉన్నాయో అలా చేయటమే. ఇది ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్. అవుట్లుక్ అండి, అవుట్లుక్ చేసేవాళ్ళు ఈ ప్రాసెస్ ఫాలో అండి. స్క్రీన్ మీద అవుట్లుక్ యాప్ని నేను పర్సనల్గా పెట్టుకున్నాను. ఇదిగోండి అవుట్లుక్ ఓపెన్ చేయండి. అవుట్లుక్ యూజర్స్కి ట్రైనింగ్ పర్పస్ కొన్ని నేను వీడియోస్ ఈ ఐడీస్ చేసుకున్నానండి. ఇదిగోండి ఫస్ట్ ఐడి లెఫ్ట్లో చూడండి మెనూ, ఈ ఐడిలో ఉన్నాను నేను. ఫస్ట్ ఇక్కడ మెయిల్స్ వచ్చాక అవి డైరెక్ట్గా బల్క్ మెయిల్స్ కాబట్టి మనకు జనరల్గా ఇక్కడ జంక్కి వస్తున్నాయండి. జంక్ లాస్ట్లో జంక్ అని ఉంది చూడండి, జంక్. సెలెక్ట్
అన్నీ సెలెక్ట్ చేసుకున్న రైట్ సైడ్ కార్నర్ మెనూలో నాట్ జంక్, జాగ్రత్త అండి, కరెక్ట్గా నాట్ జంకే. మళ్ళీ రిపోర్ట్ ఫిషింగ్ అని అవి కొట్టారండి చాలా ప్రాబ్లం అవుతుంది, మమ్మల్ని వర్క్లోంచి తీసేయాల్సి వస్తుంది. సో అలాంటి స్టెప్స్ చేయకండి, మిస్టేక్స్. నాట్ జంక్ ఆప్షన్ చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇన్బాక్స్కి రండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి లెఫ్ట్లో ఇన్బాక్స్ కింద ఫోకస్ అదర్స్కి వస్తాయండి. ఆ మెయిల్స్ అన్నీ కూడాను అదర్స్కి వస్తాయి. నేను సెలెక్ట్ ఆల్ చేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ మెనూలోనే మూవ్ టు ఫోకస్ ఇన్బాక్స్, సెకండ్ ఆప్షన్ మూవ్ టు ఫోకస్ ఇన్బాక్స్. ఇవన్నీ కూడా ఫోకస్డ్ ఇన్బాక్స్కి వెళ్ళిపోయినాయి, అంటే ఫోకస్డ్ మెయిన్ మెయిల్కి వచ్చేసి. సేమ్ ప్రాసెస్ అండి, మెయిల్ ఓపెన్ చేయటం, వెబ్ లింక్ కానీ రీడ్ మోర్ బటన్ ఏనండి. చూడండి కింద క్లిక్ హియర్ అన్సబ్స్క్రైబ్, అది క్లిక్ చేయకూడదండి. అది చేస్తే సేమ్ మీ వర్క్ పోతుంది, మిమ్మల్ని తీసేయాల్సి వస్తుంది. సో లింక్స్ కేవలం ఇక్కడున్న పై లింకు, రీడ్ మోర్ బటన్, ఈ రెండిట్లో ఏదో ఒకటి నొక్కాలి. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఒకసారి అప్ అండ్ డౌన్, ఒక 3 సెకండ్స్, కమ్ బ్యాక్. సేమ్ ప్రాసెస్ అండి. ఎన్ని మెయిల్స్ ఉన్నాయో అన్ని మెయిల్స్ కూడా ఓపెన్ క్లిక్ చేయండి. నౌ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఈ ఐడిలో ఉన్నాయి అన్నీ చేసేయాలి. ట్రైనింగ్ పర్పస్ గట్రా అన్నీ చేయట్లేదు, మీరు మాత్రం ఎన్ని ఉంటే అన్నీ చేసుకోండి, పెండింగ్ పెట్టుకోవద్దు. సేమ్ ప్రాసెస్, ఫ్లైట్ మోడ్ ఆన్ ఆఫ్ చేయండి. ఒక 30 సెకండ్స్ ఉంచండి, ఎక్కువ వద్దు, అలా అని చెప్పి తక్కువ వద్దు, 30 సెకండ్స్. ట్రైనింగ్ కాబట్టి తొందరగా తీసేస్తున్నాను. సిగ్నల్ వచ్చాక పైన చూడండి, సిగ్నల్ వచ్చింది. ఇప్పుడు ఐడి మార్చుకోండి. సేమ్ ప్రాసెస్ చూడండి, ఇక్కడ జంక్లో ఉన్నాయి. సెలెక్ట్ ఆల్ చేసుకోండి. ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్నీ సెలెక్ట్ అయినాక నాట్ జంక్, ఓకే, ఇవన్నీ కూడాను ఇన్బాక్స్లో అదర్స్కి వెళ్ళిపోయినాయి. అదర్స్లో ఉంటే మూవ్ చేసుకోండి. తర్వాత మ్యాక్సిమం ఇక్కడ అదర్స్లో లేవు. ఇన్ కేస్ మీరు చెక్ చేసుకోండి, అదర్స్లో ఉంటే మూవ్ టు ఫోకస్ ఇన్బాక్స్ చేసుకోవాలి. తర్వాత ఫోకస్డ్ ఇక్కడ సేమ్ ఓపెన్, డన్. అంతేనండి, ఉన్న మెయిల్స్ అన్నీ కూడా చేసుకోవటము. అన్నీ అయిపోయాక ఐడి మారేటప్పుడు ఫ్లైట్ మోడ్ ఇచ్చి మీరు ఐడి మారుతారు సిగ్నల్ వచ్చాక. ఇదేనండి ప్రాసెస్. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉన్నా మాకు పింగ్ చేయండి, మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాం. టెన్షన్ ఏం లేదు, ఒక్కరోజు మీరు చేసేస్తే వర్క్ వచ్చేసి సింపుల్ వర్క్. మీకు ఏ డౌట్ ఉన్నా పింగ్ చేయండి, లేట్ అయినా మేము రెస్పాండ్ అవుతాం. కంగారు పడకండి, నో వర్క్ మిస్యూస్ చేసుకోవద్దు, ఎర్రర్స్ చేయొద్దు. ఏ డౌట్ ఉన్నా మాకు పింగ్ చేయండి. థ్యాంక్ యూ.